గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో స్ట్రోక్ రెడీ ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ వివేక్ తెలిపారు. మనిషికి బ్రెయిన్ స్ట్రోక్ శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించిన 4.5 గంటల్లో సమీప హాస్పిటల్కు చేరితే థాంబోసిలిన్ ఇవ్వడం ద్వారా పక్షవాతం ఆపవచ్చన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ప్రతి నిమిషం విలువైనదన్నారు. గుంటూరు కిమ్స్ శిఖరాలో 24 గంటల అత్యవసర క్రిటికల్ కేర్ టీం, న్యూరో టీం అందుబాటులో ఉందని చెప్పారు. ఈ నెల 19వ తేదీ 45 సంవత్సరాల రోగి కాలు చెయ్యి పూర్తిగా పడిపోయి హాస్పిటల్ కి వచ్చారని తెలిపారు. తమ వద్ద న్యూరో అత్యాధునిక టీం తక్కువ సమయంలో బ్లాక్ అయిన రక్తనాళాన్ని తెరిచి మెదడు కుడివైపుకు రక్తం సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. మెకానికల్ థ్రబెక్టమీ చికిత్స విజయవంతంగా నిర్వహించి రోగి కాలు చేతులు పూర్తిగా కోలుకునేటట్లు చేశామని తెలిపారు. గతంలో పక్షవాతానికి చికిత్స చేయడం అసాధ్యంగా భావించేవారు, కానీ ఇప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద నష్టాన్ని నివారించి కొత్త జీవితం ఇవ్వవచ్చన్నారు. రీసెంట్గా 19th of this month 19th May మేము ఒక యంగ్ మేల్ పేషెంట్ 40 years old మేల్ పేషెంట్ నర్సాపేట నుంచి వచ్చారు. ఆయనకి మెకానికల్ థ్రాంబెక్టమీ చేయటం జరిగింది. అంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళంలో బ్లాక్ ఉంటే అది క్లియర్ చేయటం జరిగింది. దీనికి మెయిన్గా ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇంటర్వెన్షన్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇంకా అంటే ఎవ్రీవన్ షుడ్ నో, అంటే పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఎటువంటి హాస్పిటల్స్కి వెళ్ళాలి అనే ఐడియా అందరికీ రావడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ పేషెంట్ యాక్చువల్లీ నర్సాపేటలో ఆటో డ్రైవర్గా ఉండి కంటిన్యూస్గా స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాడు. షుగర్, బీపీ మందులు సరిగా వాడకుండా ఒకేసారి ఎడం కాలు చెయ్యి పూర్తిగా పడిపోయినాయి అనమాట. అంటే ఒక 1% మూమెంట్ కూడా లేని స్థితిలో మాకు ఎమర్జెన్సీకి రావడం జరిగింది. పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మేమేంటంటే ఇటువంటి కేసుల నుంచి మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసుని మా వివేక్ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ చేయడం జరిగింది. పక్షవాతం వచ్చిన 3.5 గంటలోపు ఆయన అలర్ట్ అయ్యి లోకల్ హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేసుకొని ఇటువంటివి వాటికి ఆపరేషన్స్ కిమ్స్ శిఖరాలో చేస్తుందని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇమీడియట్గా వితిన్ 1 అవర్లో ఇక్కడికి రావడం జరిగింది. సో వితిన్ 5 అవర్స్లో మనం ఆయన్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళడం జరిగింది. బ్రెయిన్లో కుడివైపు ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అంటారు, అది పూర్తిగా మూసుకుపోయింది. అది ఆపరేషన్ ద్వారా ఆ క్లాట్ని తీయడంతో నెక్స్ట్ రోజు నుంచి ఆయన ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్కి జీవితాంతం కాలు చెయ్యి పని చేయకపోవడం అనేది ఆయనకే కాదు, కుటుంబానికి కూడా పెద్ద భారంగా మారుతుంది. కాబట్టి ఆయనలాగా అందరూ కొద్దిగా జాగ్రత్త పడి పక్షవాతం వచ్చిన వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారనమాట. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్లో అయితే న్యూరో టీమ్, అంటే న్యూరాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీలో ఉంటుందో అటువంటి హాస్పిటల్కి రీచ్ అయితే మీ ఆరోగ్యము, మీ బ్రెయిన్ సేఫ్గా ఉంటాయి. సో అందరూ కూడా పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి అని అంటే వెంటనే సిటీ స్కాన్ చేయించుకొని అసలు ఇది బ్రెయిన్లో క్లాట్ అవ్వడం జరిగిందా లేకపోతే బ్లీడింగ్ అవ్వడం వల్ల జరిగిందా అని తెలుసుకొని ఏ హాస్పిటల్లో అయితే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ హాస్పిటల్కి తొందరగా రీచ్ అయితే బెటర్. ఇదంతా టైమ్ ఈజ్ బ్రెయిన్, అంటే మెదడులో ఎవ్రీ సెకండ్ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. మనం లేట్ చేసే కొద్దీ అవుట్కమ్స్ బాగోవు అనమాట.